నర్సరావుపేటలోని మూడు బావుల సెంటర్లో సాయి ఉత్సవ కమిటీ సభ్యులు దశాబ్ద కాలంగా వినాయక పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నట్లు పండితులు పూర్ణాచారి తెలిపారు. ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తయిందని 11వ సంవత్సరం కూడా వినాయక స్వామి దయతో నిర్విఘ్నంగా పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి మహాగణపతి సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమితి పూజా కార్యక్రమాలు ఎంతో దేదీప్యమానంగా ప్రారంభమై ఉన్నవి. ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత 5 రోజులు ఎంతో ఘనంగా నిర్వర్తించుకొని 6వ రోజు నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకొని 7వ రోజు కానీ తదుపరి కార్యక్రమాలు మహా అన్నదాన కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా జరుగుతున్నది. గ్రామ సుభిక్షం కోసం, పాడి పంట పశువు శిశువుల కోసం ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎంతో దేదీప్యమానంగా చేస్తున్నారు. కాబట్టి మరి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి పందిరిలో పాల్గొని స్వాముల వారిని పూజించి సేవించి తరించి స్వాముల వారి సంపూర్ణ కృపకు పాత్రవుతారని మరీ ప్రార్థన చేస్తున్నాను. నా పేరు దద్దా వెంకటేశ్వర్లు అండి. మన పరంపేట శిశు మందిర్ వెళ్ళే రోడ్లో వెంచేసి ఉన్న వినాయక పందిరిలో 10వ వార్షికోత్సవాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అలానే స్వామివారి నిమజ్జనం అయిపోయిన తర్వాత గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. భక్తులందరూ సహాయ సహకారంతో ఈ పందిరి విజంతగా నడుస్తుందని తెలియపరుస్తున్నాం. ఇప్పుడు సాయి గణేష్ ఉత్సవ కమిటీ 3 బాల్ సెంటర్ శిశు మందిర్ వెళ్ళే రోడ్డు.